తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలు, అంతేకాకుండా మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, అలాగే మీకు సహకరించే వ్యక్తులు, వృత్తిలో మీకు సహకరించే వ్యక్తులు కావచ్చు, అలాగే మీ యొక్క సహకరించే మీ యొక్క బంధువర్గంతో కావచ్చు, చర్చలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కూడా అధిక శాతం పెద్దల యొక్క తోడ్పాటు, వారి యొక్క ఆశీస్సులు అనేవి అధికంగా ఉంటాయి. చర్చలతో సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా ఈ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకూడదు. ఐగ్రీవైనం అనే శ్లోకాన్ని పఠించాలి. ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు వారి కొరకు కూడా తల్లిదండ్రులు ఆ శ్లోకాన్ని పఠించడం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యాపారం సంబంధించిన విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, వీలైనంత వరకు మాటల వల్ల అపార్థాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా విద్యాపరంగా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.